ముందు మ్యానుఫ్యాక్చరర్ గా ఉన్నటువంటి మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ 2026 ఫిబ్రవరి 12 తర్వాత 13వ తారీఖు నుంచి కోవ్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ ప్రమోటర్ ఎవరు? నందకిషోర్ అటలే కదా. ఈ నందకిషోర్ అటల్కి శుభి యాగ్రోకి సంబంధం ఏంటి? శుభి యాగ్రో డైరీకి ఒకటే కదా. ఈ మిల్కీ ఫ్రెష్ ఫుడ్స్ శుభి యాగ్రో డైరీ రెండు ఒకటే కాదా? రెండు నడిపింది నందకిషోరా కాదా? చెప్పండి సార్. మీకు గుర్తుండకపోయినా హెరిటేజ్ కంపెనీకి ఇందాపూర్కి లింక్ బయటికి రాగానే పరిగెత్తుకుని వచ్చినటువంటి మీ సలహాదారుడు కుటుంబరావు గారికి గుర్తుంటది. మీకు గుర్తుండకపోయినా గుర్తే కదా. ఏం సార్, హెరిటేజ్ కంపెనీలో మీకు వాటా లేదు, హెరిటేజ్ కంపెనీలో మీకు డైరెక్టర్ కాదు, హెరిటేజ్ కంపెనీలో మీరు పెట్టుబడిదారుడో కాదో మాకు తెలియదు. కానీ హెరిటేజ్ కంపెనీ గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వం జీతం తీసుకున్నటువంటి ఒక అడ్వైజర్ వచ్చి హెరిటేజ్ కంపెనీ గురించి క్లారిటీ ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. చూడండి, ఎందుకంటున్నానంటే వారికి తెలుసా అని. ఈ శుభి డైరీ అనేది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2016లో టీటీడీకి నెయ్యి సప్లై చేసిందా చేయలేదా? చేసింది కదా. చేయకపోతే చేయలేదని చెప్పండి. చేసింది అంటనా? నేను తప్పు అయితే పవన్ కళ్యాణ్ గారు నేను ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు నేను అనలేదనంటే నేను కూడా పొరపాటు అయిందని అంటాను. ఈ శుభి డైరీ ఏదైతే నందకిషోర్ అట్టలు శుభి డైరీ కార్వీతో కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పని సెబీ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి సెబీ అనేది సంస్థ కేసు కట్టి బొక్కలో తోసిందా తోయలేదా ఇందులో వాళ్ళని? కార్వీ అంటే ఎవరు? కార్వీలో కే అంటే కుటుంబరావు గారు అంటున్నారు, ఏ అంటే అజయ్ అంటున్నారు, ఆర్ అంటే ఆర్కే అంటున్నారు, వి అంటే వరదరాజులు అంటున్నారు, వై అంటే యుగంధర్ అంటున్నారు. వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా పార్థసారథి అనేవాడిని ఎవడనో బలిపశువుని చేసి ఎత్తి బొక్కలో వేయించారు అని చెప్పని పార్థసారథి గారు చుట్టాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వెనకున్నాడండి, ఏం చేయగలమండి, మమ్మల్ని మావోడిని మా చుట్టాన్ని లోపలేశారండి అని చెప్పి వాళ్ళ చుట్టాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి సెబీని ఫ్రాడ్ చేసినటువంటి ఈ శుభి కార్వి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీతోనే ఉన్నారు కదా, మీ సంబంధాల్లో ఉన్నారు కదా. మీరు ఇంకొక మాట మాట్లాడారు. ఏం మాట్లాడారంటే మన హిందువులం, నేను హిందువుని, మనందరం హిందువులం హైందవ సాంప్రదాయం ప్రకారం మన కుటుంబ సభ్యుడు ఎవరన్నా మరణిస్తే సంవత్సరం వరకు గుడికి వెళ్ళం మనం. ఉదాహరణకి మా తండ్రి గారు చనిపోతే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అసెంబ్లీలో, మా తండ్రి గారు చనిపోతే నేను సంవత్సరం దాకా కొండెక్కలేదు. ఎవరండి అతను? ధర్మారెడ్డి ఈవో. అటువంటి వాళ్ళని వేస్తాడు ఇతను మన మతాన్ని అపవిత్రం చేయటానికి. కొడుకు వాళ్ళ కుటుంబ సభ్యుడు చనిపోతే 12 రోజులు పూర్తవగానే గుడికి వచ్చేస్తాడా, కొండ మీదకి వచ్చేస్తాడా? నా తండ్రి చచ్చిపోతే సంవత్సరం వెళ్ళా, బ్రహ్మోత్సవాలకు వెళ్ళలేదు, బట్టలు పట్టుకెళ్ళలేదు నేను. అది మన హిందూ మతం అంటే అని చంద్రబాబు నాయుడు గారు పెద్ద మాటలు మాట్లాడారు. మీకు మతిమరుపా నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు మతిమరుపా లేదా నటిస్తారా? ప్రజలు అమాయకులు అనుకుంటారా? చెప్పండి చంద్రబాబు నాయుడు గారు. మీ సొంత తమ్ముడు, ఒక తల్లి కడుపున పుట్టినటువంటి మీ సొంత తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడు గారు నవంబర్ 16, 2024 సంవత్సరంలో మరణిస్తే, నారా రామ్మూర్తి నాయుడు గారు మరణిస్తే నవంబర్ 16, 2024 మార్చి 21, 2025 మీ మనవడి పుట్టినరోజుకి 44 లక్షల రూపాయలు తీసుకెళ్లి కొండెక్కి మీరు పూజలు చేసి దేవుడికి దండం పెట్టుకున్నారా పెట్టుకోలేదా?
మరి మీ సొంత తల్లి, ఒకే తల్లి కడుపును పుట్టినటువంటి మీ తమ్ముడు మరణిస్తే, మీ కుటుంబ సభ్యుడు మరణిస్తే సంవత్సరం తిరగకుండానే మీరు కొండ ఎందుకు వెళ్ళారు? ఎలా వెళ్ళారని అడుగుతున్నాను. చెప్పారుగా, నీతి కబుర్లు చెప్పారుగా, మా నాన్న చచ్చిపోతే వెళ్ళలేదని, మా తమ్ముడు చచ్చిపోతే ఎందుకు వెళ్ళావు? చెప్పాలిగా సార్, చెప్పరా? అంటే మీరు ఏది చెప్తే మేము తినాలా? మీరు చెప్పరా? చెప్పండి సార్ అని. మీరు ఏం చెప్తారంటే లూటీ జరిగిందని చెప్తారు. అసెంబ్లీలో మాట్లాడారు. ఏమని మాట్లాడారు? నేను చెప్పినటువంటి సిఎఫ్టిఐ గురించి మాట్లాడారు. కల్తీ జరిగిందని. దీంట్లో ఏం చెప్తుంది వాస్తవం? సిబిఐ పేజ్ నంబర్ 29. but not detected a lot in any of the 4 samples అని చెప్పని ఉంది దాంట్లో. ఇది వాస్తవం అయితే మీరేం చెప్తున్నారు? కల్తీ అవినీతిని నిగ్గుదేల్చిన సిట్టు దర్యాప్తు అని రాస్తున్నారు. తప్పు కదా? ఈ రోజుకి కలిసిందని చెప్తున్నారు. ఇంకా పచ్చిగా ఏం మాట్లాడారంటే మీరు దుర్మార్గంగా, ఎంత దుర్మార్గంగా మాట్లాడారంటే, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండ మీదకి ఆ వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్ టికెట్ల మీద పవిత్ర జెరూసలేం యాత్ర అని టికెట్ వెనకాల ముద్రించారని చెప్పి మీరు మాట్లాడారు. అసలు ఆర్టీసీ బస్సులకి, ప్రతి ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన స్పాన్సర్ చేసేటువంటి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని ప్రింట్ చేయాలి అని చెప్పని జీవో ఇచ్చినోడు ఎవడాడు? యదవనాలా, మంచోడు అనాలా? ఆ జీవో చూపించండి ఒకసారి. ఆ జీవో చూపించండి. రమణ సంస్థ ఏంటండి? మైనార్టీ వెల్ఫేర్ ఒకటిదండి. మైనార్టీ వెల్ఫేర్ జీవో. మైనార్టీ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల మైనార్టీ వెల్ఫేర్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా, ఈ ప్రోగ్రాం ఎవరిది? నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా పవిత్ర జెరూసలేం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని చెప్పని ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలని చెప్పని టికెట్ మీద వెనకాల ముద్ర చేయమని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి పబ్లిసిటీ చేయమని చెప్పని, ప్రింట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది. జీవో లేదా మీ దగ్గర? ఉంది కదా. ఇస్తే ఏం జరిగింది? ఆర్టీసీలో టికెట్లు ప్రింట్ అయిపోయి తిరుమల తిరుపతి కానీ ఏ రీజియన్కి వస్తాయి? నెల్లూరు రీజియన్కి వస్తాయి. నెల్లూరులో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు సరిపడా టికెట్లు ముద్రించేశాడు, ఆర్టీసీ టికెట్లు. జగన్ గారు 2019లో వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆ టికెట్లు ముద్రించావు కదా. జగన్ గారికి ఏమైనా సంబంధమా? ఆ బస్సు టికెట్లు ఇచ్చారు, అవి తిరుపతి వెళ్లే బస్సులో వెళ్ళి టికెట్లు కొట్టారంట. మరి ఈ పాపం ఏమడిది? అప్పుడు దాకా జగన్ వచ్చాక పట్టుకుంటున్నావు కానీ జగన్ వచ్చే వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతికి వెళ్లేటువంటి ప్రతి కొండ మీదకి వెళ్లే ప్రతి బస్సులో టికెట్టు ఈ జెరూసలేం పవిత్ర యాత్ర, మక్కా పవిత్ర యాత్ర పబ్లిసిటీ చేస్తా టికెట్ వెనకాల ముద్రించి ఇచ్చారు కదా. ఎవడ పాపాత్ముడు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వా పాపాత్ముడు, జగన్మోహన్ రెడ్డి గారా? హైందవ మతాన్ని కళంకితం చేసినాడు, కొండ మీద అన్యమత ప్రచారానికి నాందికి వెలికినాడు, కొనసాగించినాడు మీరు కదా అని అడుగుతున్న ఆర్టీసీ టికెట్ల పేరు మీద. ఇంకా ఎంత పాపం అంటే అసలు నిజంగా దుర్మార్గుడు అసలు ఎంత చంద్రబాబు నాయుడు గారు. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే కొండ మీద ఏ జీవో ఇచ్చినా
నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు చల్లా కొండయ్య కమిషన్ వేశారు. నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా చల్లా కొండయ్య కమిషన్ వేశారు. అప్పుడు కూడా 27.45 కిలోమీటర్లు తిరుమల తిరుపతి యొక్క పరిధి అని చెప్పి ఆ రిపోర్ట్ లో కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఛాలెంజ్ చేస్తున్నా, నారా చంద్రబాబు నాయుడు గారు మీ మామగారు ముఖ్యమంత్రిగా ఉండగా చల్లా కొండయ్య కమిషన్ వేస్తే 1986లో ఆ చల్లా కొండయ్య కమిషన్ కూడా కొండ మీద పవిత్రతను కాపాడే అంశంలో రిపోర్ట్ ఇస్తూ టీటీడీ యొక్క పరిధి 27.45 కిలోమీటర్లు అని చెప్పారు. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మీ తెలుగుదేశం అతనే జయచంద్ర నాయుడు అనే అతను బాలాజీ నగర్ కి ఎలక్షన్ పెట్టాలి అని చెప్పిన కోర్టుకు వెళ్తే ఆ నేపథ్యంలో అప్పుడున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి గారు మంత్రిగా ఉండి